తల్లి నిన్ను గన్నదో ఓ సారు కేసీఆర్ నిర్రవాసిన నేల వాన సినుకులు లేక నీ దిక్కునే చూసేను ఓ సారు కేసీఆర్ ఉగ్గు పాలను బదులు ఉద్యమాలు ఓసి ఏ తల్లి నిన్ను గన్నదో ఓ సారు కేసీఆర్ నిర్రవాసిన నేల వాన సినుకులు లేక నీ దిక్కునే చూసేను ఓ సారు కేసీఆర్ నువ్వు అడుగు పెట్టిన చోట పచ్చని మాగాణం పైరోలు ఓసింది ఆ రోజున తొలుసూరు బాలింత కడుపులో నా కొడుకు సచ్చేంత బాధ ఈ రోజున యాదిలా యాదికొస్తున్నవే సారు మళ్ళా ఎన్నడొస్తో కేసీఆర్ తండ్రి లెక్క మన మాజీ షకీల్ అన్న బర్త్డే మన ఎమ్మెల్యే గారు షకీల్ బాయ్ అన్నగారి బర్త్డే ఈరోజు ఆ సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది ధర్మం గ్రామంలో. షకీల్ అన్న ఇటువంటి జన్మదినోత్సవాలు ఇంకా చాలా ఎన్నో చేసుకోవాలని గ్రామ అధ్యక్షుడిగా ఇరవై చిన్న వడ్డీని మాట్లాడుతున్నా. అన్నగారు ఆపద్ బాంధవుడు, ఎందుకంటే మైనార్టీ అయినా అన్ని కులాలకు మంచి వ్యక్తి. అన్ని కులాలు మన కులమత భేదాలు లేకుండా మన అన్నగారు ముస్లిమ్స్ అయినా మన చాలా బ్రహ్మాండమైన మనిషి, ఆపద్ బాంధవుడు, అందరు వాడు షకీల్ అన్న గారు. కాబట్టి ఈరోజు షకీల్ అన్న బర్త్డే ఉంది కాబట్టి ఇలా బర్త్డే సందర్భం జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మనము ప్రభుత్వాన్ని మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు చెప్పడం జరిగింది. 6 గ్యారంటీలతో పాటు ఇవాళ అతను ఆ గద్దె ఎక్కడం జరిగింది సీఎంగా. ఇవాళ రైతులకు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలు ఒకటి నెరవేర్చలే. ఎందుకంటే ఇంతవరకు వర్షాకాలము పంటలు కోసి మినిమము ఒక 60 రోజులు గడుస్తున్నా ఇంతవరకు రైతు బంధు అనేది పడలేదు. ఇదే బీఆర్ఎస్ పరిపాలన చేసినప్పుడు మన కేసీఆర్ సార్ గారు చేసినప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు అనుకూలంగా పంటలకు రైతు బంధు అవి మొత్తము ప్రతి సంవత్సరం పంటకు రైతు బంధు ఇస్తుండే బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తం అబద్ధాలు హామీలు చెప్పి 420 హామీలు ఇచ్చి ఇవాళ రైతులకు కానీ ఎవరికైనా ఎటువంటి పని చేయకపోవడము కాంగ్రెస్ ప్రభుత్వము చాలా దురదృష్టమైన సంఘటన. కాబట్టి ఈ రైతు బంధు ఈ ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకు 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి అదే బీడీ కార్మికులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే మన రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే ప్రతి ఒక్కటి ఒక మన ఏదైతే ఉందో అది మనకు ఒక రైతు బంధు 15,000 రూపాయలు, రైతు బంధు 15,000, రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో 12,000 రూపాయలు ఇస్తుండ్రు. ఆ 12,000 రూపాయలు ఇప్పుడు ఇంతవరకు చేసింది లేదు. రైతులు చాలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నష్టపోతున్నారు ఎక్కడెక్కడ. కాబట్టి మేము ఒకటే ఖండిస్తున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి, మీరు అందరికీ మంచి చేయండి. ప్రభుత్వం మీరు మంచి కోరుతున్నాం. ఏ ప్రభుత్వమైనా సరే ప్రజల గురించి పరిపాలన చేసిన ప్రభుత్వమే కావాలి. అట్లాగే మీరు ప్రజలకు ఎటువంటి ఇంతవరకు ఒక చెంచడు మట్టి అంత పని మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. అదే నువ్వు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నావు, 10 ఇండ్లు ఇస్తున్నావు ఊరుకు, అదే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నావు, ఓకే నువ్వు చేతులు దులిపేసుకుంటున్నావు, ఇస్తున్నావు. మొన్న న్యూస్లో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, ఏమని చెప్తున్నాడు, నేను రైతు బంధు చేసిన, నేను రైతు బీమా చేసిన, ఇవన్నీ చేసిన, పింఛన్లు పెంచిన, ఎవరికి వచ్చినా తెలియదు అంటున్నాడు. మళ్ళీ అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పరిపాలన, రేవంత్ రెడ్డి చేసే పరిపాలన. కాబట్టి దయచేసి మేము ఏం చెప్తున్నామంటే, మాకు రైతులకు ప్రజలకు అన్యాయం చేయకు, నువ్వు చేసే పరిపాలన కరెక్ట్ చేయి, రైతులను ఇబ్బంది పాలు చేయకు. యూరియా కొరత అంటున్నావు, యూరియా కొరతకి యాప్ అంటున్నావు. ఇవాళ ఒక 10 ఎకరాల రైతు ఏమవుతాడు, ఒక 2 ఎకరాల రైతు ఏమవుతాడు. యాప్ ద్వారా ఒక ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు యాప్లో పెట్టుకొని వాళ్ళు ఎకరాన ఒక బస్తా సరిపోతుందా యూరియా? ఇలా పంటలు నష్టపోతున్నాయి. అది మీ దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాలని నేను బీఆర్ఎస్ క్యాండిడేట్ గా నేను ఖండిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.
కేసీఆర్ నాయకత్వం, షకీల్ అన్న నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం. జై తెలంగాణ.